కాదురే ఇప్పుడు బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టి అంట. అట్నే వివేకం సారథి కూడా డెత్ సర్టిఫికెట్ సృష్టించి సరే ఆయన ఆస్తులో లేకంటే ఆయన పోయినాడేనో డ్రామా చేసు అట్టేసుంటే పోయి ఉంటుందా. ఇప్పుడు ఊరికేనే ఆయన్ను పంపించి నిజంగానే డెత్ సర్టిఫికెట్ తెచ్చా అప్పుడప్పుడు అడగాల్సింది తమ్మినేని సీతారామని నీ సలహా చెప్పరా అని చెప్పి ఈ పని చేసి ఉంటే వివేకం సార్ ఇప్పుడు మన మధ్యలో ఉండు సరే ఎట్నాలే. నమస్కారం ప్రజలారా. ఒక రాజ్యాంగమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి తమ్మినేని సీతారాం చేసినటువంటి ఘనకార్యం ఏందనేది ఈరోజు పేపర్కి వేశారు. సరే ఏమి చేసినాడు అంత పెద్ద పెద్ద ఘనకార్యం ఏంది కథ అంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఏ పని చేసినా కూడా అది ఒక చరిత్రలో మిగిలిపోయే పనులుగానే చేస్తారు. ఇది అవునా కాదా అనేది మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా మనం చూసుకుంటే బతికుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టి, తమ్మినేని భూ కబ్జా, దొంగ పత్రాలతో భూమి స్వాహ. బతికుండగానే డెత్ సర్టిఫికేట్ అంటే బాబాయ్ బతికుండగానే డెత్ సర్టిఫికేట్ తెచ్చుంటే ఆయన ప్రాణంతో ఉండేవాడు కదా ఈరోజా. ఇప్పుడు ఆ రోజుల్లో సరే ఆయన పోయినాడు అని అనిపించే సాలన్నట్టుగా ఉంటే ఆ డెత్ సర్టిఫికేట్ అబద్దే బాబాయ్ తెచ్చుంటే ఉండు సరే ఎట్టో అది కాదు ఇప్పుడు విషయము. సరే తమ్మినేని సీతారాం ఏమి కబ్జా పెట్టాడు, ఏంది కథ, ఏంది వ్యవహారం అనే దాని మీద ఈరోజు మనం విశ్లేషణ చేయబోతా ఉన్నాం. ఇక మనం చూసినట్టుగానైతే 2023లో కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్, సీతారాం భార్య కుమారుడిపై కేసు, యజమాని ఉన్న ఫేక్ డెత్ సర్టిఫికేట్, తప్పుడు వారసత్వ పత్రాల సృష్టి, బాధితుడి ఫిర్యాదుతో 13 మందిపై కేసు, సహకరించిన సబ్ రిజిస్ట్రార్ పైన నమోదు, 8 మంది అరెస్టు, పరారీలో తమ్మినేని కుటుంబం, త్వరలో అరెస్ట్ చేస్తామని శ్రీకాకుళం ఎస్పీ వెల్లడి. ఈయన ఏమన్నా లఫోడియా దేశం ఏమన్నా పోతా ఉన్నాడా లేకంటే యాడున్నాడు, ఏమన్నా లఫోడియాలో దాంకునేదానికి ఏమన్నా పోతున్నాడా అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేస్తుంది. మన పార్టీకి సంబంధించినటువంటి గతంలో మనం 151 మంది శాసనసభ్యులు ఎట్లయితే గాలికి కొట్టుకోవచ్చినారు, వరదలో కొట్టుకోవచ్చినటువంటి ఏ శాసన సభ్యుడైనా సరే నీతిగా జాతిగా కరెక్ట్గా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజా సమస్యలపైన ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక మన జగన్ అన్ననే మనం చెప్పుకోవాలా. ఎందుకంటే పులివెందుల శాసనసభ్యుడిగా మనోడు ఒకడే బాధ్యతగా ఉన్నాడు అనేది నా అభిప్రాయం. సరే ఇకపోతే ఈయన ఒక పెద్ద మనిషి అయిపోయా బాధ్యత కలిగినటువంటి స్పీకర్ పదవిలో కూర్చొని ఈ విధంగా కుమారుడి పేరిట మరి అది ఏంది తప్పుడు వారసత్వ పత్రాలు వీళ్ళ తాతలో ఎప్పుడో వీళ్ళకి రాయించినట్టుగా పత్రాలన్నీ రెడీ చేసి ఈరోజు కుటుంబంతో కూడా పరారి, తమ్మినేని కుటుంబం మొత్తం పరారి. ఎందుకు పోవాల్సి వచ్చింది, దేనికింత లుచ్చాపనలు చేయాల్సి వచ్చింది? ఎవడురా స్వామి మన వైసీపీ పార్టీలో కరెక్ట్గా సక్రంగా ఒకడు చూపిండే ఎవడన్నా ఓడు చూడపోతే గంజాయి తోలుతున్నాడు, ఈడు చూడపోతే ఇసికి తోస్తున్నాడు, ఓడు చూడపోతే ప్రభుత్వ భూములు దొబ్బేస్తున్నాడు, ఈడు చూస్తే దొంగపత్రాలు సృష్టించి ఎవడైతే అసలైన వాడు ఉంటాడో ఓడికే 1 సెంటు కూడా ఈ కింద చేస్తాడు. అందులోనూ ఇదేమన్నా పెద్ద స్థలమా అంటే మరి ఎన్ని గజాలో ఏందో చూద్దాం ఒకసారి ప్రజలారా. అది కూడా గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కాదు ఒక 10 ఏళ్ల పాటు బయటపడుతూనే ఉంటాయి మేము చేసేటన్నీ కూడా. స్పీకర్గా పనిచేసిన వైసీపీ నేత తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. భూ యజమాని బతికుండగానే చనిపోయినట్టుగా మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. నకిలీ వారసులను చూపి తప్పుడు పత్రాలతో తమ్మినేని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కూడా పోవాల్సిందే. అదేవిధంగా ఇదంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడే జరిగింది. ఇటీవల బాధితుడి ఫిర్యాదుతో కబ్జా భాగవతం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో తమ్మినేని సీతారాం A6తో పాటు ఆయన భార్య తమ్మినేని వాణి A7, కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ A5 పై కేసు నమోదు చేశారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ముందు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 8 మందిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ఆధారపరిచారు. నిందితుల నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తమ్మినేని కుటుంబ సభ్యులతో పాటు మరో 2 పరారీలో ఉన్నారు.
ఈ నాకు ఎవరైతే ఉన్నాడో నాకు ఏదో ఎమ్మెల్యే టికెట్ తీయించి ఎమ్మెల్యేని చేసుకొని ఏదో మనం ఉన్నాంలే అనే ఆలోచన లేకుండా నాయనే కన్ను పెడింది అక్క కొట్టినారు ఇందుకు కదంట్రా. ఒకసారి మీరు ఆలోచన చేయొచ్చు. ఈ మాట నేను చెప్పకూడదు ప్రజలారా, కానీ ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తాడు ఇట్లాంటి తప్పుడు వ్యక్తి అని తమ్మినేని సీతారాం గారి భార్య ఒక దగ్గర తమ్మినేని సీతారాం గారి భార్యే మళ్ళా చెప్తున్నా భార్య గారే చెప్పు తీసుకొని కొట్టారు నల్లగర్లో తమ్మినేని సీతారాం గారిని. అదొకసారి మన గతంలో ఇంతకుముందు కూడా ఆ వీడియో కూడా చేయటం జరిగింది. మన పార్టీలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారా, ఇటువంటి వాళ్ళు కదా అన్నకు కావాల్సింది. ఇటువంటి పనులు చేస్తాడనే కదా ఇప్పుడు అటపోయి సజ్జల గారికి వచ్చింది కథ. ఏంటంటే ఆ రోజుల్లో సజ్జల గారే ఈయనకు స్పీకర్ పదవి ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి స్పీకర్ పదవి ఇప్పించడం ఇంకా రకరకాలైనటువంటి పనులు కూడా చేస్తున్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే ప్రజలారా, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఎక్కడైనా ఏ నియోజకవర్గం అయినా ఏ పంచాయతీ అయినా సరే మనోళ్ళు కన్ను పడిందంటే మరి గెద్దల మాదిర వాలి దానికి నకిలీ డాక్యుమెంటు సృష్టించి అది వారసత్వంగా మనకు వచ్చాందని చెప్పి ఈ విధంగా చేసి ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారంటే అధికారం మన చేతిలో ఉన్నది. ఎప్పుడు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటాడు, మనం ఆడిందే ఆట మనం పాడిందే పాటగానే ఉంటుంది లేని అన్నను నమ్ముకొని దిగితే జీవితాలు ఇట్లే ఉంటాయి. మిమ్మల్ని నమ్ముకొని అన్న ఎగమలకు ఉండేవాడు ఆయన పరిస్థితి ఎట్టుండదు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. ప్రాణంతో ఉన్నప్పుడే వాడు చచ్చిపోయినాడని చెప్పి పత్రాలు సృష్టించి వారసత్వంగా మాకు ఇది వచ్చాందని చెప్పి తమ్మినేని సీతారాం వాళ్ళు కుటుంబ సభ్యులు రాయించుకున్నారంటే ఇంకా ఏ స్థాయిలో మరి అవినీతి, ఏ స్థాయిలో అక్రమాలు, ఏ స్థాయిలో మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఏ స్థాయిలో ప్రవర్తించుంటారనేది ఆలోచన చేయండి ఒకసారి. ఈరోజు నేను చెప్పేది కాదు, లేకంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం అనే కాదు. మనం కూడా పర్సనల్గా నేను సీమరాజాన్ని కాదు వేరే వ్యక్తిని అని చెప్పి మనం కూడా నిన్న ఒక ఫోన్ కాల్ తీసుకుంటే వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా సీదిరి అప్పలరాజు ఆగడాలు ఏ విధంగా ఉన్నాయి ఏంది కథ అనేది వాళ్ళు చెప్తూనే మరి ఈ రోజున మాకు పలాసలో కనీసం నాయకుడు లేడనే కాడికి దిగజారిపోయి మాట్లాడినారంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా మనం అధికారంలో ఉండగా పాలన ఉంటుందని. ఇకనైనా సరే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఒకటే అయిపోయింది. రేపు రాబోయే రోజుల్లో అన్న ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా దేశంలో ఎక్కడైనా సరే కబ్జాలు పెట్టవచ్చు, దేశంలో ఎవరినైనా బెదిరియచ్చు, దేశంలో ఏమి కావాలంటే కూడా అది చేయొచ్చని ఇక మనకు ముఖ్యమంత్రి ఆడికి ఆఫ్ చేసి మనం ప్రధానమంత్రి లక్ష్యంగా అన్నను కూర్చొని పెట్టాలనేటువంటి దిశగా మనం అడుగులేస్తూ ఉన్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా తమ్మినేని సీతారాం చేసినటువంటి ఘనకార్యం ఏదైతే ఉన్నదో బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టి, తమ్మినేని భూ కబ్జా, దొంగ పత్రాలతో భూమి స్వాహ, ఇది ఇంకా ఇంతకన్నా ఘనకార్యం, ఇంతకన్నా కీర్తి, ఇంతకన్నా ప్రతిష్ట, ఇంతకన్నా అభినందన, ఇంతకన్నా ఎందుకు దాన్ని ఏమంటారా ఏందో లేబ్బా అభినందన కదా ఏదో ఎట్టోలే సరే. ఏది ఏమైనప్పటికీ కూడా మన తమ్మినేని సీతారాం గారు చేసినటువంటి ఈ ఘనకార్యం పైన ఈ యొక్క గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి ఈ పని మీద ఈ పని పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.